ఏదైతే ఈరోజు తెలంగాణ కులగణన సర్వే ఏదైతే ఉందో, ఎస్సీ వర్గీకరణ సర్వే ఏదైతే ఉందో, దానికి సంబంధించి ఈరోజు తెలంగాణ ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంది ప్రభుత్వం. మనతో పాటు మాట్లాడడానికి ప్రభుత్వ ఇప్పుడు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఉన్నారు. చెప్పండి సార్, అంటే చాలా మట్టుకు ఈ మీరు ఇచ్చిన ఏదైతే బీసీ కులగణన సర్వే ఉందో, ఇది తప్పుల తడక అని చెప్పేసి అని ఇటు బీసీ సంఘాలు అవ్వచ్చు, అటు ప్రతిపక్షాలు అవ్వచ్చు, వన్ బై వన్ మిమ్మల్ని విమర్శిస్తున్నారు. నిజంగానే బీసీ గణన తప్పుల తడకన మీ అభిప్రాయం ఏంటి? దేశ చరిత్రలో మొట్టమొదటిసారి సాహసోపేతంగా చారిత్రాత్మకంగా నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారి ఆదేశాలకు రేవంత్ రెడ్డి గారు మరి బలోపేతం చేస్తూ ఈరోజు లక్షకు పైన అధికారులని క్షేత్రస్థాయికి పంపించి చేసిన ఒక జనగణన. దీంట్లో భాగంగా ప్రజలకు, ముఖ్యంగా పేద బడుగు బలైన వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా వారికి ఫలాలు అందించాలనే గట్టి సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఇది గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి బీసీలకు మోసం చేసిన పార్టీగా ప్రతిపక్షాలు ఈరోజు మిగిలిపోయినాయి కాబట్టి వారి పార్టీ ఉనికి పోతుందని చెప్పేసి కుట్రతో మాట్లాడుతున్నారు తప్ప అది అవాస్తవం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గత 70-80 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీనే బడుగు బలైన వర్గాలని, అట్టడుగు వర్గాలని ఆర్థికంగా, రాజకీయంగా పైకి తెచ్చింది. భవిష్యత్తులో కూడా తెచ్చేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రజలకు నమ్మకం ఉంది. అది తట్టుకోలేక ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. దాంట్లో తప్పకుండా ఆ కుట్రలో వాళ్ళు కొట్టుకుపోతారని చెప్పి తెలియజేస్తారు. ఎస్పెషల్లీ బీఆర్ఎస్ పార్టీ ఇందులో ఏం చెప్తుందంటే, మేము ఏదైతే సకల జనుల సర్వే చేసినామో అందులో ఉన్న డాటా కన్నా ఇప్పుడు బీసీల డాటా తక్కువ వచ్చింది గవర్నమెంట్లో, జనాభా పెరుగుద్దా తగ్గుద్దా రాబోయే రోజులలో అని చెప్పేసి అని వాళ్ళు అంటున్నారు. మరి టీఆర్ఎస్ సన్నాసులను మేము ఒకటి అడుగుతా ఉన్నాం. సమగ్ర కుటుంబ సర్వే ఆధారాలు, రిపోర్ట్స్ మీరు గతంలో ఎందుకు మరి ప్రజలకు మరి చేరవేయలేదు, అధికారులకు ఎందుకు ఇవ్వలేదు? అవి ఎక్కడున్నాయి? అసలు మీరు ఫామ్ హౌస్లో పెట్టుకొని మీరు కుట్రలు చేసిరు. 25% మీరు సర్పంచుల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిర్రు. మరి అదేవిధంగా కేవలం బీసీల అంటే గణన ఆధారంగా మీరు పథకాలు, గొర్రెలు, బర్రెలు, చేప పిల్లలని కేవలం ప్రకటనలతో కాలం గడిపిర్రు, ప్రజల్ని మభ్యపెట్టిర్రు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతున్నప్పుడు అది తట్టుకోలేక మాట్లాడుతున్నారు తప్ప మరొకటి కాదు. ఇది ప్రజలు ఇప్పుడు చట్టసభలో మీరు చర్చలు మొత్తం ప్రజలు వింటారు. తప్పకుండా ప్రజలే న్యాయ నిర్ణేతలై దాన్ని తీర్పిస్తారని చెప్పి నేను భావిస్తాను. కొంతమంది బీసీ సంఘాల నేతలు కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు. అంటే వాళ్ళకేం సమాధానం చెప్తారు? అంటే బీసీ సంఘాల నేతలు వెనక ఏమైనా పొలిటికల్ పార్టీలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? లేదంటే వాళ్ళ స్టాండ్ తీసుకున్న స్టాండ్కి మీరు వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాళ్ళ సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా? తప్పకుండా చర్చలో అన్ని ట్రాన్స్పరెంట్గా అన్నీ బయటకు వస్తాయి. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే మళ్ళీ దాని మీద చర్చలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలైన వర్గాల ప్రభుత్వం. దళిత గిరిజన కుటుంబాలని కానీ, ముస్లిం మైనార్టీ, బీసీ బడుగు బలైన వర్గాలని అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్లే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. సప్లాన్ నిధులు కూడా దారి మళ్లించకుండా మరి గత ప్రభుత్వం చేసిన మోసాలని మరి ఎండగడుతూనే మరి మన ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ముందుకు పోతుంది. కాబట్టి తప్పకుండా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ప్రజలు తప్పకుండా దాని మీద నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి నేను భావిస్తాను. స్థానిక సంస్థలకు కూడా ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్స్తో పోయే అవకాశం ఉంది. ఎక్స్పెక్ట్ చేయొచ్చా బీసీ ప్రజలు? తప్పకుండా వారికి రిజర్వేషన్ ఫలాలు పెంచాలనే ఉద్దేశంతోనే ఈ కులగణన జరిగింది. ఈరోజు పార్లమెంట్లో బిల్ పాస్ చేయించాలనే ఉద్దేశంతోనే ఈరోజు అత్యవసర అసెంబ్లీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ప్రతిపక్షాలు దాన్ని సహకరించాలి, లేదంటే వారు చరిత్రహీనులై మరి మిగిలిపోతారు తప్ప రెండోది కాదని చెప్పి తెలియదు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ మాదిగా ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో అందులో మాలల ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఎస్సీ వర్గీకరణ చేదో మేము ఈ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించే ఆలోచనలు ఉన్నామని చెప్పేసి అని కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించి చెవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ప్రకటించిన పరంగా ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్ని కేటగిరీ వైజ్గా అందించే కార్యక్రమం ఈరోజు చేపట్టబోతున్నారు. బీసీ జనగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ 2 బిల్లులు ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్నాం. తప్పకుండా ప్రతిపక్షాలు సహకరిస్తే ఈరోజు బిల్ పాస్ అవుతుంది. అన్ని సామాజిక వర్గాలు సంతోషంగా ఉంటాయి. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.